హాయ్ అండి. మా ఇంటి వైపు గోదావరి కట్టుపరుగులు వచ్చినాయండి. వీటిని పొట్టు కట్టుపరుగులు అంటారు మాకు ఇక్కడ. వీటిని మామిడికాయ వేసి వండుకోవచ్చు, చింత చిగురు వేసి వండుకోవచ్చు, చింతకాయ వేసి వండుకోవచ్చు. బాగుంటుందండి, టేస్ట్గా ఉంటుంది. కొంతమంది ఇగురు కూడా పెట్టుకుంటారు వీటిని. నేనైతే ఇప్పుడు మామిడికాయ వేసి వండుతానండి. చూడండి ఫ్రెండ్స్. క్లీన్ చేసుకున్న చేపలండి, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, మామిడికాయ, ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర. ఉల్లిపాయలు నేను మామిడికాయని కట్ చేసుకుందామండి. పచ్చిమిరపకాయలు ఎక్కువే ఉంటే బాగుంటుంది కర్రీలో. ఓకేనండి. నేను ఈ చేపల్లో ఉప్పు, కారం, పసుపు కలిపేసి ఉంచుకున్నానండి. వీటిని ఇప్పుడు ఆనియన్స్లో వేగుతున్న ఉల్లిపాయల్లో వేసుకోవచ్చు. ఓకేనండి. ఆనియన్స్ చిన్నగా చాప్ చేసుకున్నానండి, వేస్తున్నాను. చిన్నగా చాప్ చేసాను. కలుపుకుందామండి. మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకుందామండి. మళ్ళా కలుపుకుందాం. మూత పెట్టుకుందామండి. మూత తీసి చూస్తున్నానండి. బాగా మగ్గుతున్నాయి. ఇప్పుడు ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఇందులోనే పచ్చిమిరపకాయలు వేస్తున్నానండి. ఒకసారి కలుపుకుందాం. బాగా మగ్గితే బాగుంటుందండి కర్రీ. బాగా మగ్గాలి. అలా ఒకసారి మూత పెట్టుకుందాం. ఇప్పుడు ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. ఓకే, బాగా వేగినాయి కదా. ఇందులో మామిడికాయ ముక్క వేసేసుకుందామండి. చాలామంది ఈ చేపల్ని, ఈ మామిడికాయల్ని కలిపి పెట్టుకుంటారు. నేను అలా పెట్టను, ఎందుకంటే నాకు అలా ఇష్టం ఉండదు కలిపి పెట్టడం. నేను ఇలాగే చేస్తాను. ఒకసారి నాకులాగా కూడా ట్రై చేయండి మీరు. ఇప్పుడు ఇందులో చేపలు కూడా వేసేసుకోవచ్చు. చూద్దామండి, ఒకసారి జస్ట్ కలుపుదాము. ఎక్కువగా కలపొద్దు. మీకు వీలైతే ఒకసారి ఇలా కుదుపుకోండి. మళ్ళీ ఒకసారి కుదుపుదామండి. ఇలా పెట్టుకుని ఇలా అనుకోవడమే. మాడిపోతే బాగుండదు. ఇలా కుదుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు నీళ్ళు పోసుకోవచ్చు. జస్ట్ కదుపుదాము, ఎక్కువగా కూడా కదపకూడదు. మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకుందాం. ఇలా వెడల్పుగా ఉండి దాకలో చేసుకుంటేనే చెదురు అవ్వదండి చేప ముక్క. ఎందుకంటే ఇవి చిన్న చేపలు కదా, చెదురైపోతాయి. ఎక్కువగా కదిపేస్తే గరిటె పెట్టి తిప్పినా చెదురైపోతుంది. ఓకే అండి, మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఉడకబెట్టుకోవచ్చు. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి కర్రీ ఎలా తయారైందో. బాగుంది కదా. ఇంకా కొంచెం బాగా
థిక్గా వండుకుందామండి, మరి లూజ్గా వద్దు. ఈ కూరకు అలా ఉంటేనే బాగుంటుంది, లూజ్గా ఉంటే బాగుండదు. చిక్కగా వండుకోవచ్చు. చూసారా, ఏ చేప కూడా చెదరవ్వదండి, ఎందుకంటే మనం చేసుకునేలా చేసుకోవాలి ప్రాసెస్. ఏది కూడా మిస్ అవ్వాలి, అన్నీ బాగున్నాయి. మామిడికాయలు కూడా బాగా ఉడుకుతున్నాయి. ఇంకా దగ్గరికి వస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. అలా ఒక్కసారి ఇలాగా కుదుపుకోవచ్చు. ఇప్పుడే ఈ టైంలోనే కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సాల్ట్ వేసుకోండి.